బాబాయ్ నువ్వేంటి ఇక్కడ డ్యూటీ మీద వచ్చావా? డ్యూటీ మీద ఎవరు వస్తారేంటి, జీప్ మీద వస్తారు కానీ. జిమ్ లో చేరి జమ్ లాగా తయారవుతాను వచ్చారు. అమ్మో పట్టేసింది. బాడీలో గ్లూకోజ్ లేదు, జాయింట్స్ లో గ్రీస్ లేదు. అయినా వయసు అయిపోయిన గుర్రాన్ని రేసులో నిలబెట్టినట్టు ఈ వయసులో నీకు జిమ్ అవసరమా? డంబుల్స్ లేపడానికి కావాల్సింది ఏజ్ కాదు బాబు, మరేంటో కరేజ్. ప్లీజ్ ఎంకరేజ్. అవును నీ సంగతేనమ్మా. నా పర్సనాలిటీ చేంజ్ అయితే ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. యూ క్యారీ ఆన్. సరే సరే, ఇన్స్ట్రక్టర్ ఎక్కడ ఉందో చూడు, వెళ్దాం. ఏ మిస్టర్, ఎవరు కావాలి? ఆ అమ్మాయి కావాలి. వాట్? అమ్మో ఏనుగు. సారీ అండి, ఇన్స్ట్రక్టర్ని కలవాలి. అది నేనే, చెప్పండి. మీరేం చేస్తారో ఎలా చేస్తారో తెలియదు. ఈ ఫ్యామిలీ ప్యాక్ 6 ప్యాక్ అయిపోవాలి. రాకీ సినిమాలో ఎన్టీఆర్ కు అన్నయ్యలా ఉండే నేను కంత్రి సినిమాలో ఎన్టీఆర్ కి తమ్ముళ్లా తయారవ్వాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే కింగ్ ఫిషర్ క్యాలెండర్ లో మోడల్ లా తయారవ్వాలి. అయితే మీరు లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకోవాలి. ఫామ్ ఫిలప్ చేయాలి. వివరాలు చెప్పండి. నా వివరాలు నాకంటే మా వాడే బాగా చెప్తాడు. పేరు చెప్పండి. తెలీదు. తెలీదా? చిలిపి. నా పేరు సాయి కుమార్. వయసు? ఓ 18-19 సంవత్సరాలు ఉంటాయి. అలా కనిపిస్తున్నానా? నో, నేనేది దాచిపెట్టాను. జస్ట్ 40+. బాడీ కొలతలు చెప్పండి. 36, 24, 36. అవి లేడీస్ కొలతలు కదా. జోక్ అయినా ఒక అర్థం ఉండాలి. చెస్ట్ 46, బ్యాక్ 46 అండ్ దెన్ ఫ్రంట్ 46. చాలు, రేపు వచ్చి జాయిన్ అవ్వండి. అయితే ఇవాళ జాయిన్ అయిపోతాం. జాయిన్ అయిపోతామా? అంటే నువ్వు కూడానా? మరి ఇందాక ఫ్యాన్స్ ఫీల్ అవుతారన్నావు. వాళ్ళ ఫీలింగ్స్ కంటే ప్రస్తుతానికి నా ఫీలింగ్స్ ఇంపార్టెంట్ బాబాయ్. నాకు అర్థం కాలే. నువ్వు చేసేది నీ జీతం కోసం, నేను చేసేది నా జీవితం కోసం. అబ్బో, ఇది అసలు అర్థం కాదు. మై డియర్ ఆఫీసర్స్, లాస్ట్ 1 yearగా మన వైజాగ్ సిటీలో ఉన్న పోలీస్ స్టేషన్లో రికార్డ్ అయిన క్రైమ్ రేట్ గురించి తెలుసుకోవడానికి, దాన్ని తగ్గించడానికి ఏ చర్యలు తీసుకోవాలో డిస్కస్ చేయడానికే ఈ మీటింగ్. ముందుగా ఒక్కో స్టేషన్లో క్రైమ్ రేట్ ఎలా ఉందో చూద్దాం. గాజువాక పోలీస్ స్టేషన్ దొంగతనాలు 26, దోపిడీలు 4, హత్యలు 3, మానభంగాలు 3. సీతమ్మధార పోలీస్ స్టేషన్ దొంగతనాలు 14, దోపిడీలు 2, హత్యలు 2, మానభంగాలు 2. 1 టౌన్ పోలీస్ స్టేషన్ దొంగతనాలు 0, దోపిడీలు 0, హత్యలు 0, మానభంగాలు 0. గ్రేట్. నిమిషానికో దొంగతనం, గంటకో దోపిడీ, 2 గంటలకో హత్య జరిగే ఈ రోజుల్లో 1 సంవత్సరం పాటు ఏ నేరం జరగకుండా చూశాడంటే ఆ ఏరియా సిఐ కంటి మీద కునుకు లేకుండా పనిచేసేవాడై ఉంటాడు. ఇంతకీ ఎవరా సిఐ? సాయి కుమార్ గారు, కమిషనర్ గారు మీ గురించి మాట్లాడుతున్నారు. వెరీ గుడ్. నీలాంటి ఇన్స్పెక్టర్ స్టేషన్ ఒక్కడుంటే ఈ రాష్ట్రంలో నేరాలు ఉండవు, టీవీలో నేరాలు ఘోరాలు ప్రోగ్రాంలే ఉండవు. యు ఆర్ జీనియస్, యు ఆర్ గ్రేట్, యు ఆర్. సార్ తొందరపడి నన్ను పొగడకండి సార్. ఏ పొగడ్తలంటే ఇష్టం లేదా? కాదు సార్, ఆ పొగడ్తలు అందుకునే అర్హత నాకు లేదు సార్. అదేంటి? నేరాలు జరగకుండా చూసింది నేనే అయినా అలా జరగడానికి కారకుడైన వ్యక్తి వేరే ఉన్నాడు సార్. ఎవరతను? నా ఇన్ఫార్మర్ సార్. ఇన్ఫార్మరా? వాడు పంచభూతాల్లో ఒకటైన భూమిని తొక్కి పెట్టగల జగదేక వీరుడు. నిప్పును గుప్పెట్లో బంధించగల మగ ధీరుడు. గాలిని సైతం తన వైపు తిప్పుకోగల అపర చాణుక్యుడు సార్. నీటిని పుక్కిటి పట్టగల భగీరథుడు సార్. ఈ క్షణంలో కూడా వాడు నా పని మీదనే ఉండి ఉంటాడు సార్. తీసుకో కళ్యాణ్, ఇన్ఫర్మేషన్ ఇచ్చి చైనామాలు పట్టించినందుకు నీకు రావాల్సిన అమౌంట్. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ కవర్ కూడా నీకే. ఇదేంటి సార్, చెక్క కాదు, నీ లక్. లక్క? ఎంతో కష్టపడి ఎన్నో మెట్లెక్కితే గాని రాని పోలీసు ఉద్యోగం నీకు లిఫ్ట్ లో వచ్చినంత ఈజీగా వచ్చింది తెలుసా? పోలీసు ఉద్యోగమా? నీ టాలెంట్ కమిషనర్ గారికి బాగా నచ్చింది. నీలాంటి వాడు జనజీవన శ్రవంతులో కంటే పోలీస్ శ్రవంతులో ఉండడమే కరెక్ట్ అని ఈ అపాయింట్మెంట్ నీకు ఇచ్చారు. అలాగా? ఎస్. సూపర్ అండి. అరే అరే అదేంటే ఆ కవర్ ఇచ్చేసేమిటి? చెప్పక ఉద్యోగం ఇవ్వగానే ఎగిరి గత్తేసి జాయిన్ అయిపోతారు అనుకున్నారా? అయినా పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే పాములు పుట్టలాంటిది. తెలివైనవాడు ఎవడైనా బయట నుంచి పాల్పోయాలనుకుంటాడు కానీ పుట్టలో దూరి పాల్పోయాలనుకోడు.
మరీ అంత తేలిగ్గా తీసిపారేయక్కర్లేదమ్మా. డిపార్ట్మెంట్ లో చేరితే ఉండే అడ్వాంటేజెస్ ఏంటి సార్ అడ్వాంటేజెస్? తొక్కల అడ్వాంటేజెస్. ఇప్పుడు నేను చేరిన తర్వాత నన్ను ట్రాఫిక్ లో వేసారనుకోండి, ఎండనక వాననక సెంటర్ లో శిలా విగ్రహాలు నిలబడే ఉండాలి. సాయంత్రం కుర్రాలు లవర్స్ తోను మొగుళ్ళు పిల్లలతో షాపింగ్ వెళ్తుంటే వాళ్ళందరూ చూసి వాళ్ళకి సిగ్నల్స్ ఇవ్వడం తప్ప వాళ్ళు సిగ్నల్ ఇచ్చినా మనం ఏమీ చేయలేము. ఇక నక్సలైట్ ఏరియాలో డ్యూటీ వేశారనుకోండి, ఎప్పుడు ఏ ఎదురు కలుపులో పోతాం టెన్షన్ తో బతకాలి. ఇక ఫ్యాక్షనిస్ట్ ఏరియాలో డ్యూటీ వేశారనుకోండి, ఎప్పుడు ఏ బాంబ్ బ్లాస్ట్ లో లేచిపోతాం తెలియదు. ఇక క్రికెట్ స్టేడియంలో డ్యూటీ వేశారనుకోండి, అందరు క్రికెట్ ని చూస్తుంటే మనం మాత్రం వెనక్కి తిరిగి జనాలే చూస్తుండాలి. వాడు 6 కొడితే వాడు కొట్టిన బాల్ తో ప్రాబ్లం, వాడు డక్అౌట్ అయితే వీళ్ళు విసిరే బాటిల్స్ తో ప్రాబ్లం. ఎవరింట్లో దొంగతనం జరిగినా మనల్ని తిడతారు, మన ఇంట్లో దొంగతనం జరిగితే మనల్ని ఇంకా ఎక్కువ తిడతారు. నాయకుల దగ్గర నుంచి జనాల వరకు అందరికీ సేవలు చేస్తూ అందరి చేత ఛీ అని తిట్లు తిట్టించుకునే ఏకైక డిపార్ట్మెంట్ మన పోలీస్ డిపార్ట్మెంట్. అందుకే అది నాకు వద్దంటున్నది. అర్థమైందా? గీతలో కృష్ణుడు చెప్పినంత క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా ఎట్లా అర్థం కాకుండా ఉంటుందిరా? నా డిపార్ట్మెంట్ లో ఇన్ని కష్టాలు ఉన్నాయని నువ్వు చెప్పేంత వరకు నాకు తెలియదురా. నువ్వు చెప్పినవన్నీ విన్న తర్వాత నాకు ఇప్పటికిప్పుడే జాబ్ కు రిజైన్ చేయాలనుంది. కానీ ఇందులో వచ్చినంత ఎందులో వస్తుంది చెప్పు? అందుకనే నేను ఇట్లాగే ఉండిపోతాను, నువ్వు అలాగే ఉండిపో. నీ ఇష్ట ప్రకారం జీవితం ఎంజాయ్ చేసుకోపో. థ్యాంక్స్ బాబాయ్. పదండ్రా. అమ్మాయిని అరెస్ట్ చేయాలా? తనతో నేను 7 అడుగులు నడవాలంటే తను 7 ఊసులు లెక్క పెట్టాల్సిందే. ఏ అమ్మాయి అయినా తన చుట్టూ రెస్ట్ లేకుండా తిరిగేవాడిని ప్రేమిస్తుంది, కానీ అరెస్ట్ చేయించేవాడిని ఎందుకు ప్రేమిస్తుంది? ఆ అమ్మాయిని అరెస్ట్ చేయించేది నేను కాదు, వీడు. నేనా? స్వప్న, నీకోసం పోలీసులు వచ్చారు. పోలీసులా? దేనికి? ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి నీకు తెలుసా? తెలుసు సార్. 2 డేస్ నుంచి నన్ను ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నాడు. తన ప్రేమకు నువ్వు నో చెప్పావన్న కారణంతో ఈ రోజు ఉదయమే ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు నువ్వే కారణమని SMS పంపించి మరీ చచ్చిపోయాడు. అది కాదు సార్, నేను చెప్పేది కొంచెం. నువ్వేం చెప్పాలన్నా నేనేం వినాలన్నా అదంతా పోలీస్ స్టేషన్ లోనే. పదా స్టేషన్ కి. మిస్టర్ సాయి కుమార్, ఎస్. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఓ నన్నపనేని రాజకుమారి, గంగా భవాని, రోజా జీవిత, పద్మ శోభారాణి పుట్టిన పవిత్ర నీ తెలుగు గడ్డలో ఒక మహిళని అవమానకరంగా అరెస్ట్ చేస్తావా? అసలు మగాడివేనా? ఇదిగో ఏందా డ్యామేజింగ్ గా మాట్లాడటం? ఇంతవరకు మా ఆవిడ కూడా మాట్లాడలేదు తెలుసా? అసలు నువ్వెవరు? నీకేం కావాలా? న్యాయం కావాలి. డివిడియా విసిడియా? అవి నీ దగ్గర ఉంచుకో, నాకు ఆన్సర్ కావాలి. క్వశ్చన్ ఏంటి? అసలు ఈ అమ్మాయిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఒక అమాయకుడి చావుకి కారణమైంది. గండుతో కాల్చిందా, కత్తితో పొడిచిందా? రెండూ కాదు, నోటితో ప్రేమించను అని చెప్పింది. వాడు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. వర్షం గురించి పంట నష్టపోయి రైతు ఆత్మహత్య చేసుకుంటే వరుణ దేవుడిని అరెస్ట్ చేస్తారా? పరీక్ష వెళ్ళాడని స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుంటే టీచర్ అరెస్ట్ చేస్తారా? చెప్పండి యువర్ ఆనర్, చెప్పండి. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. కాదు, కన్క్లూజన్ ఇస్తాను. ఒక అమ్మాయిని అరెస్ట్ చేయాలంటే సెక్షన్ A-3-271/A/31 MBP కాలనీ A బ్లాక్ ప్రకారం ఒక లేడీ కానిస్టేబుల్ ఉండాలి. తెలుసా? తెలుసు. ఉండేది. రంభ లాంటి లేడీ కానిస్టేబుల్ ఉండేది, కానీ బీట్ కానిస్టేబుల్ తో లేచిపోయింది. అయినా ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావంటే నువ్వేమన్నా లాయర్గా? కాదు, లవర్ని. ఎవరికి? ఈ అమ్మాయికి. తను నీ లవర్ అంటానికి గ్యారంటీ ఏంటి? ఇది ఏమైనా షోరూమ్ లో LCDనా గ్యారంటీ కార్డ్ ఇవ్వడానికి? ప్రేమ అనేది పిక్చర్ ట్యూబ్ లాంటిది. పిక్చర్ కనిపిస్తుంది కానీ ట్యూబ్ కనిపించదు. నో, చట్టం ఒప్పుకోదు. మీకు ప్రూఫ్ కావాలి అంతేనా? ఎస్. మరి ఇప్పుడు ఇదేంటి? రంజాన్ పండగ ఏమన్నా ఈద్ ముబారక్ చెప్పావా? 25% నమ్ముతున్నాను అంతే. సరే, మరి ఇప్పటికైనా నమ్ముతారా? ఓ అబ్బో, బుగ్గ మీద ముద్దు పెట్టుకోవడం పెద్ద మ్యాటర్ ఏం కాదు బాబు. 50% నమ్ముతున్నామంతే. ఇక చాలు. గంటల ముద్దు పెట్టుకోవడానికి ఇదేమైనా ఆర్కే బీచ్ అనుకుంటున్నారా ఏంటి? పోలీస్ స్టేషన్. చెప్పేది మీకే. ఎప్పటికైనా నమ్ముతారా? నమ్మకపోతే చెప్పండి, ఈ సెల్లో కాపురం పెట్టేస్తాం. నువ్వు కాపురం పెట్టద్దు, పిల్లలు కనొద్దు, కానీ మేము నమ్మాం. వాడు చావు వాడు చచ్చాడు, అందులో ఈ అమ్మాయికి ఏం సంబంధం లేదు. నీ కాబోయే భార్యను తీసుకుని నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. పద రా. నో, నేను వెళ్ళను. నా ఇష్టాలతో మీకు పని లేదా? అయినా డిపార్ట్మెంట్ లో జాయిన్ అయితే ఇలాంటి ఫిట్టింగ్లు ఉంటాయని బయట నుంచి మీతో పొత్తు పెట్టుకున్నది. ఓకే, గడ్డం కొంచెం ముందుకు పెట్టు. అటు కాదు ఇటు. నీ గడ్డం పట్టుకుని బతుకులాడుకుంటున్నాను. వెళ్ళరా. నువ్వు ఫిక్స్ అయితే నా ప్రమోషన్ ఫిక్స్ అవుతుంది. నాకు హెల్ప్ చేయరా? హెల్ప్ చేయడానికి నేనే ట్రస్ట్ నడపట్లేదు. అయినా మీలాంటి స్వార్థపు గుండకాయ నా లాంటి పిల్లకాయ భవిష్యత్తు ఆడుకుంటుంటే చూస్తూ ఊరుకోలేను. నా అందమైన వైజాగ్ ని, నా అపురూపమైన స్టీల్ సిటీని వదిలించి కూడా కదలలేను. ఇదే నా ఫైనల్ డెస్టినేషన్. డెస్టినేషన్ కాదమ్మా, డెసిషన్ అనాలి. అదేలే డెసిషన్. బాయ్. బాయ్. నేను బై చెప్పానేంటి? ఇందాక బై చెప్పి వెళ్ళావుగా, మళ్ళీ వచ్చావే? హాయ్ చెప్దామని. నీ హాయిలు హలోలు ఇక్కడ ఎవరికేం అక్కర్లేదు. నీ దోస్త్ కటీఫ్. అలా కలగొద్దు బాబాయ్.
నువ్వు చెప్పిన విషయం తర్వాత చాలా సీరియస్గా ఆలోచించాను. పర్సు పోతే మళ్ళీ కొనుక్కొని తెచ్చుకోగలుగుతాం, కానీ పరుగు పోతే తీసుకురాలేంగా. నా వల్ల కమిషనర్ గారి దగ్గర నీ పరుగు పొట్ట నాకు ఇష్టం లేదు. అందుకే హైదరాబాద్ వెళ్దాం డిసైడ్ అయ్యా. నిజంగానా? నిజంగా బాబాయ్. కళ్యాణ్ మీ గురించి అంతా చెప్పాడు బాబు గారు. మీ అబ్బాయి అయితే మా అమ్మాయికి ఓకే అనిపించింది నాకు, అందుకే సరే అన్నాను. నాన్న, అన్నయ్యకి ఇష్టం లేకుండా ఇక్కడికి తీసుకొచ్చాం, అందుకేదో ఒక అబద్ధం చెప్పి సంబంధం చెడగొడతాను ట్రై చేయొచ్చు. ఏమంటారు అంకుల్? అవును, వాడు అసలు అబద్ధాల్లో పుట్టి పెరిగాడు, గ్యారంటీగా చెప్తాడు. వాడు చెప్పగానే నమ్మతారేంద్రా? నిజానికి అబద్ధానికి తేడా నాకు తెలియదా? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, అబ్బాయి ఏం మాట్లాడేంటి? మా అన్నయ్య కొంచెం సిగ్గు ఎక్కువలేండి. సిగ్గు ఎక్కువ? మరి చూడటానికి సిగ్గులేలాగా ఉన్నాడు. అన్నయ్య గారు, అమ్మాయిని పిలిపిస్తే. అలాగే, ఇదిగో అమ్మాయిని తీసుకురండి. బాబు, అమ్మాయిని ఒక్కసారి చూడు. చూడరా, ఆడపిల్ల మాదిరి అట్లా తలకాయ ఉంచుకొని కూర్చుంటావేంది? పిల్ల కలకల కలకలాడుతుంది. చూడాలడు. నువ్వా? ఏరా, ఈ అమ్మాయి నీకు ముందే తెలుసా? అవును మమ్మీ, డాడీ, ఈ అమ్మాయి ఎవరో కాదు, కేపీ కూతురు అని చెప్పి నాటపడి నాతో పాటు బ్యాంక్ అక్కడ వచ్చింది. ఈ అమ్మాయే. అబద్ధం, అబద్ధం కాదు, నిజం. షటప్. నా కూతురు నాటకాలు ఆడవేమిటి? అది ఎంతవరకు బేగం పేట దాటలేదు, నీతో కలిసి బ్యాంక్ అక్కడ ఆడవేమిటి? అసలు ఏమంటాడుతున్నావు నువ్వు? నిజమే చెప్తున్నాను, కలితే అమ్మాయిని అడగండి, నిజమో కాదు. అబద్ధం, అబద్ధం. అవును, అబద్ధం, అబద్ధం. ఏంటి నా మాట్లాడు? ఇది పెద్ద కిలాడి. నోర్మై, నా కూతురు కిలాడి అన్నా ఉంటే నేను తుపాకితో కలుస్తున్నాను. ఏంటి కళ్యాణ్ ఇది? నాకు అర్థం కాదు. నీ మాటలు నమ్మి మంచి కుటుంబం కదా సంబంధం కలుపుకుందాం అనుకుంటే నా బంగారు తల్లి మీద నేను నిందలేస్తారా? అసలు ఆయుధాల కేసులో లోపల ఉండాల్సిన అనవసరంగా బయటికి తీసుకొచ్చానే, అది నేను చేసిన తప్పు. అన్న, అన్నయ్యనకు అనవసరంగా కోపం తెప్పిస్తున్నాడు. ఎవరు చెప్పేది నిజమో పెళ్ళైకి తీర్చుకుందాం. ముందు అన్నయ్యని పెళ్లికి ఒప్పుకోమని చెప్పు, లేకపోతే పెళ్లిపేటల మీద కాదు జైలుకి వెళ్తాడు. అది నిజమేరా? నేను మాట్లాడతాను. రై, నోరు పూసుకొని పెళ్లి చేసుకో. పిల్ల లక్షణంగా ఉందిరా. నువ్వు ఊరు చూసి ఊరు అనుకున్నావు. నాకేమన్నా సైట్ అవ్వలేదు, గజనీళ్ళు మతమర్పుకున్నా. ఎవరు చూసి ఎవరు అనుకోవడానికి? నేను ఉన్నది ఈ అమ్మాయితోనే. అయినా ఇష్టపడే అమ్మాయితో తిరిగినప్పుడు అమ్మాయిని చేసుకోవడానికి ఏముంది? మూసుకొని చేసుకో, లేకపోతే జైల్లో జీవితాంతం చెప్పకూడదు నా చొత్తనే. బావగారు, వీడి మాటలే పట్టించుకోకండి. మీ సంబంధం మాకు బాగా నచ్చింది. మీరంటేనే ముహూర్తాలు పెట్టించేయండి. రెండు పెళ్లిలోకే మడమలు చేసేద్దామా?